యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం కలుగును గాక. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే అన్నీ ఎరిగిన దేవుడు. అంతకుముందు ఫస్ట్ దాంట్లో దేవుడు సృష్టికర్త అయి ఉండాలి. రెండవ దాంట్లో ఆయన పాపము లేనివాడై ఉండాలి అనే విషయాలు మనం ధ్యానం చేసినాం. ఈ మూడో వీడియోలో అన్నీ ఎరిగిన వాడై ఉండాలి దేవుడు అనేవాడు అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ఇది మొదటి భాగం. రెండవ భాగం నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడదాం. అయితే ఆయన అన్నీ ఎరిగిన వాడు అని మాట్లాడడం వల్ల అర్థం ఏంటి అంటే, ఆయనకి గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు అనే విషయాలపైన మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 42వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ ఒక స్త్రీ కనిపిస్తది. ఆమె సమరయ ప్రాంతానికి చెందిన స్త్రీ. ఈమె అక్కడ ఒక బావి ఉంది, యాకోబు బావి. ఆ బావి దగ్గరికి నీళ్ళు చదువుకోవడానికి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడికి యేసుప్రభు కూడా వచ్చిండు, యేసుక్రీస్తు కూడా వచ్చిండు. వచ్చిన తర్వాత కొద్దిసేపు మాట్లాడతారు వాళ్ళిద్దరు. మాట్లాడిన తర్వాత యేసుప్రభు అంటాడు ఆమెతో, ఏమనంటే, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అంటాడనమాట. అంటే ఆమె అంటది, నాకు భర్త లేడు అని మాట్లాడుతుంది. మాట్లాడగానే యేసుక్రీస్తు అంటాడు, కరెక్టే, నువ్వు చెప్పిన మాట నిజమే, నీకు భర్త లేడనే విషయం నిజమే. అయితే నీకు 5 భర్తలు ఉండే, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు అని మాట్లాడతాడు. అనగానే ఈమె ఆశ్చర్యపోతుంది, అరే నా గతం ఈయనకు ఎట్లా తెలుసు అని. వెంటనే ఇంకా కొంచెం మాట్లాడిన తర్వాత పరిగెడుతుంది ఊర్లోకి. పరిగెత్తి ఊర్లో వాళ్ళందరికీ చెప్తుంది అనమాట, నా గతాన్ని ఎరిగిన వాడిని నేను కనుగొన్నా, అంటే మెస్సియాని నేను కనుగొన్నా, అంటే రక్షకుని నేను కనుగొన్నా, నాకు కనిపించిండు ఆయన, రండి చూద్దురు అని అందరిని తీసుకొని వస్తుంది. వాళ్ళందరూ వస్తారు, వచ్చి వింటారు, యేసుక్రీస్తుని చూస్తారు, ఆయన మాటలు వింటారు. విని ఏమంటారంటే ఈమెతో, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మేము చూసి వినిన దాన్ని బట్టి మాకు కూడా అర్థమైంది ఈయన మెస్సియా అని, ఈయన రక్షకుడు అనే విషయం మాకు కూడా అర్థమైంది అని మాట్లాడతారు అనమాట. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన గతం ఎరిగిన వాడు ఆయన. రెండవదిగా మనం గమనిస్తే లూకా సువార్త 7వ అధ్యాయంలో 36వ వచనం నుండి 50వ వచనం వరకు అక్కడ ఏం జరిగింది అంటే, యేసు ప్రభువుని ఇంకా శిష్యుల్ని ఒక పరిసయుడు, ఆయన పేరు సీమోను, ఆయన వాళ్ళ ఇంటికి డిన్నర్కి తినడానికి పిలుస్తాడు అనమాట, భోజనానికి పిలుస్తాడు. వీళ్ళు వెళ్తారు. భోజనం చేసే వాళ్ళ స్టైల్ ఎట్లా ఉంటుందంటే, కాళ్ళు వెనకకు పెట్టుకొని తింటారంట వాళ్ళు. అయితే అట్లా వెనుకకు పెట్టుకొని తింటా ఉన్నారు. ఒక స్త్రీ వచ్చింది. వచ్చి ఆమె ఆయన పాదాల పైన పడి ఇంకా ఏడుస్తూ ఉంటుంది, కన్నీరు కారుస్తూ ఉంటుంది. ఆ కన్నీళ్ళు కారుతూ ఉంటే ఆయన పాదాలన్నీ తడిసిపోతూ ఉన్నాయి. పాదాలు తడిసిపోతూ ఉంటే ఆమె ఏం చేసింది, ఆమె తల వెంట్రుకలతో ఆ కన్నీటిని తుడిచి ఏడుస్తూ ఉంటుంది. ఇది చూస్తున్న అక్కడున్న సీమోన్ ఉన్నాడు కదా, భోజనానికి పిలిచిన ఆయన, మనసులో అనుకుంటుంటాడు అనమాట. ఏమనంటే, అరే ఈమె ఎంత పాపాత్మురాలో ఈయనకు తెలియదా, ఎట్లా ముట్టనిస్తున్నాడు ఈయన కాళ్ళని, ఈమె ఎంత గలీజ్దో, ఎంత చెడ్డదో ఈయనకు తెలియదా అని మనసులో అనుకున్నాడంట. ఆ విషయం యేసుక్రీస్తు ఎరిగి, ఆయనకు మనసులో ఉన్న విషయం తెలుసు. మనం ఏమనుకుంటున్నామో, మీరేం ఆలోచిస్తున్నారో ఆయనకు తెలుసు. తెలిసి ఎరిగి అంటాడు, సిమోను అని ఒక ఉపమానం చెప్తాడు ఆయనకి. చెప్పి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఈమె ఎక్కువ పాపాలు చేసింది అని నువ్వు అనుకుంటున్నావు కదా సీమోను, అయితే ఎంత ఎక్కువ పాపాలు చేసిందో అంత ఎక్కువ పశ్చాత్తాపడుతుంది, అంత నన్ను క్షమించు అని ఏడుస్తుంది ఆమె. కాబట్టి ఈమె ఎక్కువ చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో ఆ పాపాలను నేను క్షమించేస్తున్నా అని యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ సన్నివేశంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయనకి వర్తమానం కూడా తెలుసు. ఇప్పుడు అట్ ప్రెజెంట్, ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు కూడా ఆయన ఎరిగినవాడు. మూడవదిగా మనం గమనిస్తే యోహాను సువార్తలో 11వ అధ్యాయం 11వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక కుటుంబం ఉంది. మార్తా, మరియా, వాళ్ళకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు లాజర్. యేసుక్రీస్తు వేరే దగ్గర ఉన్నాడు, లాజర్ వేరే దగ్గర ఉన్నాడు. యేసుక్రీస్తుకి వర్తమానం అందింది. ఎవరో వచ్చి చెప్పినారు, ఏమనంటే లాజర్కు బాగలేదు అనే విషయం ఈయనకు తెలిసింది. తెలియగానే ఆయన అక్కడే ఉంటాడు, వెళ్ళడు, లాజర్ దగ్గరికి వెళ్ళడు. వెళ్ళకుండా కొన్ని రోజులు అక్కడే ఉండి
ఆ తర్వాత శిష్యులతో అంటాడు. ఏమంటాడంటే, "లాజరు చనిపోయిండు. చలో వెళ్దాం" అంటాడనమాట. లాజరు చనిపోయింది వేరే ప్రాంతంలో. యేసుక్రీస్తు ఉన్నది వేరే ప్రాంతంలో. లాజరు చనిపోయిండనే విషయం ఎవ్వరు వచ్చి యేసుక్రీస్తుకు చెప్పలే. మరెట్లా తెలిసింది ఈయనకి? అంటే ఆయన మాట్లాడుతున్నాం గదా మనం అదే విషయం. ఆయన అన్నీ ఎరిగిన దేవుడు. అంటే ఆయన భవిష్యత్తు ఏమైతుంది, ఏం అవ్వబోతుంది గూడా ఎరిగిన వాడాయన. లాజరు చనిపోతాడనే విషయం ఆయనకు తెలుసు. చనిపోయిండు అనే విషయం కూడా ఈయనకు తెలుసు. ఆ తర్వాత వీళ్ళెళ్తారు. ఎళ్ళిన తర్వాత లాజరుని అప్పటికే సమాధిలో పెట్టేసున్నారు. పిలుస్తాడు యేసుక్రీస్తు. "బయటికి రా లాజరు" అనగానే లాజరు బయటికొచ్చేస్తాడు. చనిపోయిన వాడిని యేసుక్రీస్తు లేపిండు అని మనకి వాక్యం చెప్తా ఉంది. అంటే ఈ 3 సన్నివేశాల్లో మనకు అర్థమయ్యేది ఏంది అంటే, యేసుక్రీస్తు అన్నీ ఎరిగిన దేవుడు. ఆయనకు ఎవరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. మన గురించి పోయి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు మన గతం తెలుసు, మన వర్తమానం తెలుసు, మన భవిష్యత్తును గూడా ఆయన ఎరిగినవాడు. "ప్రభువా నాకేం అర్థమైతలేదు. ఏం జేయాలో తెలుస్తలేదు ప్రభువా. నువ్వే దిక్కు నాకు సహాయం జేయి" అని ఒకవేళ నువ్వు అడగగలిగితే, ఆయనకు నీకు చెప్తున్నాను గదా! ఆయన భవిష్యత్తుని ఎరిగినవాడు గాబట్టి, "నన్ను నడిపించు ప్రభువా. ఎక్కడికి పోవాలో దారి చూపి ప్రభువా" అని అడిగితే, మన జీవితంలో సరియైన దారిని ఆయన చూపించగల శక్తిమంతుడు. కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు. మా గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఎరిగిన దేవుడవైనందుకు వందనాలు. అన్నీ ఎరిగిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నుండి మేము ఏది దాయలేము. అయితే మా జీవితాలను మీ చేతికి అప్పజెప్పుకుంటున్నాం. మాకు సరియైన నడిపింపును మీరు అనుగ్రహించండి. మేము గమ్యం చేరగలిగినట్లుగా మా జీవితంలో ఎప్పుడు ఏది ఎలా చేయాలో తగిన జ్ఞానం మాకు అనుగ్రహించండి. మీ దారి చూయించండి. మీ జ్ఞానం అనుగ్రహించి నడిపింపును ప్రసాదించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇతరులకు కూడా ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం.